అందరికీ తెలుసు హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి మాత్రం ఎక్కడా కూడా ఆపర్చునిటీస్ తగ్గకపోగా ప్రపంచవ్యాప్తంగా కూడా డిఫరెంట్ కంట్రీస్లో హాస్పిటాలిటీలో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. షెఫ్స్కి అలాగే అలైడ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి మనకి చాలా డిమాండ్ పెరిగిపోతుంది. చాలా వరకు యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి ఒక సింపుల్ క్వశ్చన్, హూ విల్ కుక్ ఎట్ హోమ్ నౌ? మామూలుగా ఆశీష్, నాకు తెలియదు ఈ షెఫ్స్కి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో సాలరీస్ ఎట్లా ఉంటాయి, స్టార్టింగ్ సాలరీస్ ఫర్ పీపుల్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ కెరియర్? ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే నాకు ఇప్పుడు న్యూజిలాండ్లో ఇచ్చిన ప్యాకేజెస్ లైక్ 23 per annum, 23 lakhs per annum. 23 lakhs. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. కెరియర్ ప్రాస్పెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసే టైం వచ్చేసింది. అందరికీ తెలుసు హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి మాత్రం ఎక్కడా కూడా ఆపర్చునిటీస్ తగ్గకపోగా ప్రపంచవ్యాప్తంగా కూడా డిఫరెంట్ కంట్రీస్లో హాస్పిటాలిటీలో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్ అంబిషనే మీరు షెఫ్ అవ్వాలనుకున్నారా, లేక వేరే ఇతర దేశాల్లో మీరు ఈ హాస్పిటాలిటీ సెక్షన్లో పనిచేయాలనుకుంటే కనుక దిస్ ఈజ్ ద రైట్ టైం. IIHM ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 3 సంవత్సరాల అద్భుతమైన డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ ప్లేస్మెంట్స్ కోసం కూడా తోడ్పడుతుంది. మనతో పాటు ఇదే విషయం మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు తెలంగాణ షెఫ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న రిజ్వాన్ గారు. వెల్కమ్ అండి. వారు స్వయంగా షెఫ్ అండ్ అలాగే IIHMలో పాస్అవుట్ అయ్యి న్యూజిలాండ్లో ప్లేస్మెంట్ సంపాదించారు యాజ్ అ యంగ్ షెఫ్. మనతో పాటు ఆశీష్ కూడా ఉన్నారు. ఆశీష్, వెల్కమ్. సో ఐల్ స్టార్ట్ విత్ ఆశీష్ బికాస్ ఈజ్ అ స్టూడెంట్. ఆశీష్, టెల్ us about your course. ఎప్పుడు చేస్తారు మీరు కోర్స్ IIHMలో? యాక్చువల్లీ కోర్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 to 2023 3 years ఆఫ్ కోర్స్ తీసుకున్నాను. రైట్. నా కెరియర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నేను సెలెక్ట్ చేసుకునేటప్పటికి కోవిడ్ స్టార్ట్ అయింది. I see. సో I was doing my engineering, but my plan was towards దీనికి కల్నరీ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే చిన్నప్పటి నుంచి. రైట్. సో దాన్ని బట్టి ఇంట్లో మాట్లాడి మమ్మీ వాళ్ళతోటి డాడీ వాళ్ళతో మాట్లాడుకుని దెన్ నేను IIHM షిఫ్ట్ అయ్యాను. IIHM కోవిడ్లో స్టార్ట్ అయినా కూడా వాళ్ళు కోవిడ్ అని కూడా లేదు, వాళ్ళు దే స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. అసలు IIHM గురించి ఎలా విన్నారు మీరు? IIHM నేను కొన్ని రీసెర్చ్ చేశాను మ్యామ్, బికాజ్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకునేటప్పుడు ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ద కాలేజ్ క్యాంపసెస్ గురించి. ఏ క్యాంపసెస్ ఎలా ఉన్నాయి, మోస్ట్లీ ఏ క్యాంపసెస్ అయితే మనకి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇస్తుంది, ఏ క్యాంపస్కి ఎక్కువ మనకి ప్లేస్మెంట్స్ ఇంటర్నేషనల్లో కానీ లేదా హాస్పిటల్ కెరియర్లో మనకి ఎలాగా బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనేది నేను రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 60 to 70 కంట్రీస్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో అది నాకు హెల్ప్ చేయొచ్చు టు బిల్డ్ మై కెరియర్ ఇంటర్నేషనల్లీ ఆర్ నేషనల్లీ ఆల్సో. షెఫ్ పొజిషన్కి షెఫ్గా వెళ్తే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటేనే మనకి షెఫ్ పొజిషన్కి ఒక ప్రాపర్ ఇదని ఉంటుంది మ్యామ్. సో అలాగా నేను IIHM సెలెక్ట్ చేసుకొని ఐ జాయిన్డ్ IIHM. దెన్ అక్కడ నుంచి నా కెరియర్ ఇన్ IIHM స్టార్టెడ్ యాజ్ హాస్పిటాలిటీ స్టూడెంట్. అక్కడ నుంచి నేను మెల్లగా అన్నీ తెలుసుకున్నాను కాలేజ్ నుంచి. వాళ్ళు చెప్తారు కదా మ్యామ్, నార్మల్గా ఇప్పుడు ఇన్ జనరల్ వర్డ్స్లో చెప్తే బేస్ కరెక్ట్గా ఉంటేనే బిల్డింగ్ గట్టిగా ఉంటుందని చెప్పి. సో ఆ బేస్ నాకు ఫౌండేషన్ అనేది IIHM నుంచి వచ్చింది. సో ఆ 3 years కోర్స్ మేడ్ మీ చూజ్ మై కెరియర్ ఇన్ వాట్ వే ఐ హావ్ టు గో, అంటే ఏ పాత్లో వెళ్ళాలి, రైట్, ఎక్కడ ఏ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ సెక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, మెయిన్గా కిచెన్ సెక్టర్ స్క్రాచ్ నుంచి ప్రొడక్షన్ వరకు ఎలా ఉంటుంది అనేది నాకు IIHM ఇచ్చిన ఎక్స్పోజర్ బట్టి తెలిసింది మ్యామ్. రైట్. సో రిజ్వాన్ గారు, ఆబ్వియస్లీ ఆశీష్ చెప్పినట్టు షెఫ్స్కి అలాగే అలైడ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి మనకి చాలా డిమాండ్ పెరిగిపోతుంది. చాలా వరకు యాక్చువల్గా టు బి వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్కి ఒక సింపుల్ క్వశ్చన్, హూ విల్ కుక్ ఎట్ హోమ్ నౌ? ఐ హార్డ్లీ సీ పీపుల్ నో కుకింగ్ ఆల్సో. దట్స్ వెన్ వీ షెఫ్స్ ఇన్వాల్వ్ ఇన్ ది ఇండస్ట్రీ. దానివల్ల మాకు ఇంకా డిమాండ్ పెరిగింది. రైట్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ కుకింగ్ ఫుడ్, ఇట్స్ అబౌట్ ఈ ఇండస్ట్రీ అనేది ఇట్స్ జస్ట్ నాట్ అ జాబ్, ఇట్స్ అ ప్యాషన్, ది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బోర్డు మీద బండి మీద ఉన్నాడు కూడా హీ సర్వ్ ఇడ్లీ, దోశ, ఆల్ ది స్టఫ్. వీ సర్వ్డ్ ఇన్ ప్రాపర్ క్లెన్లీనెస్, వీ హైజీన్ మెయింటైన్ చేసుకుంటాం. ది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేమైతే ఇస్తామో హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే యూ విల్ హ్యావ్ దట్ బేసిక్ స్ట్రక్చర్ రెడీ. ఏంది ఎట్లా సర్వ్ చేయాలి, దేన్ని ఎట్లా చేయాలి, 10 రూపాయలది కూడా 100 రూపాయల్లో అమ్మగల కెపాసిటీ మీకు ఎట్లా వస్తుంది, రైట్, ఆ ప్రాఫిటబిలిటీ ఏంది, దాని మార్జిన్స్ ఏంది,
దానికి మీరు చేస్తే ప్లస్ ఏంది మైనస్ ఏంది ఆల్ దీస్ థింగ్స్ విల్ నో ఇన్ కాలేజ్. దట్ ఈస్ వెన్ IIHM గెట్ ఇన్వాల్వ్స్ ఇన్ ది టీచింగ్ థింగ్స్. రైట్. సో IIHM లాంటి ఒక ఇన్స్టిట్యూట్లో ఈ కోర్స్ చేస్తే ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ బి అంటే ప్రాపర్ షెఫ్, మనకి అసెస్ చేస్తున్నట్టు Correct. యాక్చువల్గా వెళ్ళి కల్నరీ స్కిల్స్ వంట చేసి అది పెట్టే అందరికి భోజనం పెట్టే తృప్తి. అది కాకుండా ఎక్కడెక్కడ మనకి బేసిక్గా హోటల్ మేనేజ్మెంట్ అంటే 4 డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఒకటి F&B సర్వీస్ అని చెప్పేసి, ఒకటి హౌస్ కీపింగ్, ఒకటి ఫ్రంట్ ఆఫీస్. హోటల్స్లో ఇఫ్ యూ గో, హౌస్ కీపింగ్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దే డూ ది రూమ్ డివిజన్, క్లీన్లీనెస్ కానీ వాష్రూమ్స్ నుంచి క్లీనింగ్ కానీ ఆ సెక్టర్ డిఫరెంట్. దెన్ F&B సర్వీస్ ఈస్ పీపుల్ హూ సర్వ్ ది ఫుడ్. ఎవరైతే మీ దగ్గర టేబుల్ దగ్గర తీసుకొచ్చి సర్వ్ చేస్తారో, ది ఎథిక్స్ హౌ దే సర్వ్. ఇది కాకుండా దే హ్యావ్ ఆప్షన్ ఆఫ్ ఫ్రంట్ ఆఫీస్. దిస్ ఫ్రంట్ ఆఫీస్ విల్ వర్క్ మేజర్లీ ఇన్ హోటల్ ఇండస్ట్రీస్లో, 5 స్టార్ హోటల్స్లో కానీ 3 స్టార్ హోటల్స్లో కానీ ఎక్కడైతే మీకు రూమ్స్ డివిజన్ ఎక్కడైతే ఉంటుందో ఫ్రంట్ ఆఫీస్ విల్ మోస్ట్లీ హెల్ప్ దేర్. రైట్. బట్ ఇప్పుడు కరెంట్ జనరేషన్కి డెఫినెట్లీ షెఫ్ బ్యాక్గ్రౌండ్ ఈస్ గివింగ్ యూ మోర్ ఇంపాక్ట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఏజ్ బ్రాకెట్ అనమాట. అదే షెఫ్ ఏ వయసులోనే షెఫ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక క్రియేటివ్ జాబ్. ఎగ్జాక్ట్లీ. అది సో దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. కరెక్ట్. ఇప్పుడు కూడా ఐ హావ్ బీన్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోతుంది. సో మీరు స్వయంగా యువర్ షెఫ్ ఆల్సో అండ్ ఇప్పుడు yes I work for a company called Telangana Spice Kitchen as a corporate chef. So అది చూసుకుంటా దెన్ వీ హ్యావ్ అ అసోసియేషన్ కాల్ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ అని చెప్పేసి. మేము 7 years ఓల్డ్ అసోసియేషన్. వీ యూజువలీ ఇన్స్పైర్ స్టూడెంట్స్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్ డూ. రైట్. వాళ్ళని డైరెక్షన్స్ చెప్తాము, ఎక్కడ పోవాలి, వాట్ ఈజ్ యువర్ కెరియర్ గ్రోత్, ఎక్కడ పోతే ఏముంటుంది. స్పెసిఫికల్గా అబ్రాడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎస్ యూ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ అబ్రాడ్. హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే దెన్ యూ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా ఆల్సో. లైక్ అబ్రాడ్ కాకుండా కూడా యూ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా ఆల్సో. చాలా అంటే ఇందులో మీరు అన్నట్టు తినగా మీ తీరు తెలుస్తుంది అన్నట్టు. షెఫ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ యూ విల్ యాక్చువల్లీ గెట్ బెటర్ అండ్ బెటర్ ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఆశీష్, మీరు న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు IIHM నుంచి? పోస్ట్ కోర్స్ నేను ఒక ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ కింద వెళ్ళాను మ్యామ్. ఒక 6 months ఇంటర్న్షిప్. దాని తర్వాత ఐ థాట్ ఆఫ్ లైక్ అక్కడే కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఎక్స్టెన్షనల్ చేసుకుందాం అని చెప్పి ఐ స్టార్టెడ్ మై కెరియర్ దేర్. ఆ 6 monthsలో నాకు మొత్తం లైక్ నేను వర్క్ చేసింది స్కై సిటీ అని చెప్పి మెయిన్ సిటీ ఆఫ్ న్యూజిలాండ్, ఆక్లాండ్లో ఉంటుంది. దే హ్యావ్ దేర్ 18 kitchens ఇన్ దేర్ ప్రాపర్టీ. ఓకే. అదొక యూ యాక్చువల్లీ వర్క్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ కోర్స్ ఇంటర్న్షిప్. యా. సో ఎవరు పంపించారు? IIHM వాళ్ళే పంపించారా? త్రూ IIHM వాళ్ళే. సో ఎలా ఉంటాయంటే ఇది ప్లేస్మెంట్స్ అంటే ఈ ఇంటర్న్షిప్స్ రావాలంటే ఏం చేస్తారు వాళ్ళు? లాస్ట్ ఇయర్లోనా సెకండ్ ఇయర్లో ఎప్పుడు డిసైడ్ చేస్తారు? మీకు 2 internships ఉంటాయి మ్యామ్. ఒకటి పోస్ట్ కోర్స్ ఉంటుంది, ఇంకోటి ఇన్ బిట్వీన్ ద కోర్స్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో మనకి మెయిన్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అది కంపల్సరీ, అది కరిక్యులంలో ఉన్నది. సో ఆ 6 months ఇంటర్న్షిప్ కంపల్సరీ మీరు చేయాల్సిందే. సో ఈ 6 monthsలో మనకి ఒక స్టూడెంట్కి కానీ, ఒక హాస్పిటాలిటీ కెరియర్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్కి కానీ, ఎవరికైనా కానీ ఈ 6 months విల్ గివ్ యూ ద క్లారిటీ ఆఫ్ టేకింగ్ ద డిపార్ట్మెంట్. ఇప్పుడు షెఫ్ చెప్పినట్టు మనకి 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దీంట్లో మీరు ఏ డిపార్ట్మెంట్లో మీరు సర్వైవ్ అవ్వగలరు అనేది ఈ 6 monthsలో మనం డిసైడ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 6 monthsలో మిమ్మల్ని మల్టిపుల్ రెస్టారెంట్స్లో వేస్తారు, లేదంటే 5 star ప్రాపర్టీస్లో వేస్తారు, 4 star ప్రాపర్టీస్లో వేస్తారు. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దే మేక్ యూ వర్క్ ఇన్ ఆల్ 4 departments. రైట్. సో ఆ 4 department ఎక్స్పోజర్లో నీకు అర్థమవుతుంది నీ కెపాసిటీ దేంట్లో ఉంది, దేంట్లో నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు, నీ టాలెంట్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేయగలక అవుతుంది అనేది ఆ 6 months ఇంటర్న్షిప్లో తెలుస్తుంది. సో ఆ 6 months ఇంటర్న్షిప్లోనే నేను culinary అనేది ఫిక్స్ అయ్యాను. బట్ బిఫోర్ దాట్ ఓన్లీ ఐ హ్యాడ్ అ మైండ్ ఆఫ్ culinary బ్యాక్గ్రౌండ్. బికాస్ నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ నేను కలిసి వీ వర్ డూయింగ్ సమ్ హోమ్ క్యాటరింగ్స్. రైట్. సో దాని నుంచి నాకు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఐ టుక్ culinary. సో ఇంటర్న్షిప్ కూడా నేను culinary ఫిక్స్ అయ్యి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్నాను. పోస్ట్ స్టడీస్ ప్లేస్మెంట్లో కూడా ఇంటర్న్షిప్ నేను culinary అనే ఫిక్స్ అయ్యి. సో ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్కి కావాల్సిన ఖర్చు అది ఎలా మీరు భరించగలిగారా? Yes ma'am, it's like internship. It paid internship are they paid internship ma'am. Whatever you spend, మీరు ఎంత స్పెండ్ చేస్తారో దానికి డబుల్ అయినా ఎర్న్ చేస్తారో లేదా ట్రిపుల్ అయినా ఎర్న్ చేస్తారో. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది మీ చేతిలో టాలెంట్ ఉంది, మీరు చూపించుకోగలుగుతారు, యూ కెన్ వర్క్ ఫర్ హార్స్ అని అంటే మీరు పెట్టిన దానికి డబుల్ యూ కెన్ గెయిన్ ఫ్రమ్ ద ఇంటర్న్షిప్. అండ్ నౌ ఇప్పుడు న్యూజిలాండ్లో మీరు ఇంటర్న్షిప్ చేసి తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారా తిరిగి? అవును మ్యామ్. అక్కడే వర్క్ చేయడానికి. ఎస్.
సో ఇలాగా అంటే ఇంటర్నేషనల్ కిచెన్స్ లో వర్క్ చేయాలంటే చాలా ఒక వాస్ట్ ఎక్స్పోజర్ కావాలి. కరెక్ట్. సో IIHM లో మరి మనకు కావాల్సిన ఫౌండేషన్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే మీకు వరల్డ్ క్విజిన్ తెలిసి ఉండాలి, కాంటినెంటల్, చైనీస్, ఇంకా ఏషియన్, మన ఇండియన్ చైనీస్ కూడా కాదు, యూ నీడ్ టు నో ది యాక్చువల్ ఏషియన్. సో IIHM స్టాండర్డ్స్ గురించి మీరేమంటారు రిజ్వాన్ గారు? IIHM స్టాండర్డ్స్ గురించి టు బి వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎవ్రీ థర్డ్ మంత్ సెకండ్ మంత్ దే డూ సమ్ సార్ట్ ఆఫ్ కాంపిటీషన్. ఇఫ్ యూ యాక్చువల్లీ సీ YCO అని చెప్పేసి చాలా పెద్ద కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ IIHM వాళ్ళు. సో అక్కడ నుంచి యూ విల్ గెట్ ది ఎంటైర్ వరల్డ్ కమింగ్ టు హైదరాబాద్. దే విల్ ట్రావెల్ ఎంటైర్ ఇండియా. ఒక కాంపిటీషన్ ఢిల్లీలో అవుతుంది, ఒక కాంపిటీషన్ హైదరాబాద్లో అవుతుంది, ఒకటి కోల్కతాలో అవుతుంది, అండ్ ఐ థింక్ వన్ ఇన్ గోవాలో అవుతుంది. సో ఈ అన్నిటి కాంపిటీషన్ అవుతున్నప్పుడు యూ విల్ గెట్ దట్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్. అది కాకుండా కూడా దీస్ పీపుల్ కాల్ ది షెఫ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ఎవరైతే నోన్ షెఫ్స్ ఉన్నారో సిటీలో, లైక్ మీ, ఐ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ IIHM ఫ్రమ్ ఆల్మోస్ట్ 6-7 years నౌ. రైట్. మమ్మల్ని కూడా పిలిచి దే విల్ గివ్ అస్ ఆపర్చునిటీ టు టీచ్ దెమ్ ఇంటర్నేషనల్ కుజిన్ గురించి, ఎట్లా వాట్ డు దే డూ, ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది, హౌ డూ దే డూ ది ప్రెజెంటేషన్ ఆఫ్ గివ్ యూ ది బెటర్ లుక్ అండ్ ఫీల్ అని చెప్పేసి ఆ ఎక్స్ప్లోజర్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట కాలేజ్లో. రైట్. సో దానివల్ల ఐ థింక్ ఇంటర్నేషనల్గా మీరు ప్లేస్మెంట్స్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం వచ్చినప్పుడు కూడా కరెక్ట్, అంటే స్టూడెంట్స్కి ఈజీగా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని. సో మామూలుగా ఆశీష్, నాకు తెలియదు ఈ షెఫ్స్కి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో శాలరీస్ ఎట్లా ఉంటాయి, స్టార్టింగ్ శాలరీస్ ఫర్ పీపుల్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ కెరియర్ చెప్తున్నా. కెరియర్గా హాస్పిటాలిటీ తీసుకోవాలంటే మ్యామ్ ఇనిషియల్గా వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇన్కమ్. ఇనిషియల్గా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ, మనకి ఇనిషియల్గా యూ గెట్ నార్మల్ పేస్ ఓన్లీ. అది హాస్పిటాలిటీ షెఫ్ అయినా లేదా F&B అయినా, ఈవెన్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్సో గెట్స్ మినిమల్ పేమెంట్ వెన్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్. రైట్. సో ఇది కూడా అంతే మ్యామ్, ఇనిషియల్గా యూ గెట్ నార్మల్ పేస్, బట్ ఇఫ్ యూ షోకేస్ యువర్ టాలెంట్, నీకున్న నాలెడ్జ్ని నువ్వు షో చేసుకొని, నీకున్న టాలెంట్ని నువ్వు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి, దెన్ యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ కెరియర్. రైట్. సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఇంటర్న్గా ఉండేవాడిని, దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ కామీ 2, కామీ 3 నుంచి కామీ 2 నుంచి కామీ 1, అండ్ నౌ ఐఎమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ CDP, DCDP. అంటే ఏమిటి? అంటే డిపార్ట్మెంటల్ హెడ్ మ్యామ్. ఒక క్యూజైన్కి ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. సో దానికి DCDP, CDPs ఉంటారు, దాని తర్వాత షూ షెఫ్ ఉంటారు, దాని తర్వాత హెడ్ షెఫ్ ఉంటారు, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ షెఫ్. సో మీరు ఎగ్జిక్యూటివ్ మాస్టర్ షెఫ్ లో చూసి మాకు గుర్తు షోలో. రైట్. సో ఎగ్జిక్యూటివ్కి వెళ్ళాలంటే యూ స్టార్ట్ ఫ్రమ్ కామీ 3 ఓన్లీ, అది మీ పొజిషన్. సో అది ఇనిషియల్ కెరియర్ స్టార్టింగ్ పాయింట్. సాలరీ ప్యాకేజెస్ అన్ని బాగుంటాయి అయితే టు బీ ఫర్ అ షెఫ్. అది. సో షెఫ్ రిజ్వాన్ గారు, మనకి మన భారతదేశంలో కూడా ఆపర్చునిటీస్ బాగా ఓపెన్ అప్ అవుతున్నాయి. బికాజ్ మీరు అన్నట్టు గల్లీకి 10 రకాల హోటల్స్, ఈవెన్ షెఫ్ ఒక్కళ్ళే అవుతాయి కూడా హోటల్లో యూ కెన్ గెట్ ఎంప్లాయిడ్, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ రెస్టారెంట్. ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ హ్యావ్ బికమ్ వెరీ పాపులర్ చూస్తున్నాం. సో టెల్ us the opportunities we have available for, especially for chefs కోసం. యూ డోంట్ హ్యావ్ అ రిసెషన్ ఫర్ ది షెఫ్స్. అంతే కదా, డెఫినెట్గా. అంతే. కోవిడ్ రావడం వల్ల ఒక భయం స్టార్ట్ అయింది జనాలకి. ఐ సజెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అనేది, ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీకి ఎప్పుడు రిసెషన్ లేదండి. అన్నం తినడం మానలేము. సో యూ డోంట్ గెట్ అ రిసెషన్. ప్రతి ఇండస్ట్రీకి ఒక రిసెషన్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏమవుతుంది, పీపుల్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దట్ కోర్స్ అనమాట. కరెక్ట్. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఒకటి ఉంది, రైట్. దాని ఫ్యూచర్ ఏంది, దానికి ఎవరు స్పెసిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇంటర్ అయిపోగానే, +2 అయిపోగానే ఇదర్ దే ఆర్ డూయింగ్ సేయింగ్ ఇదర్ డూ ఇంజనీరింగ్ ఆర్ డాక్టరేట్ చేసుకో, లేకపోతే IIT జాయిన్ అయిపో, అంతే. హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద మారాలి. విల్ హ్యావ్ టు టీచ్ ఎవ్రీ వన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్ దెమ్. ఏమవుతుంది, ఎవ్రీ ఇండస్ట్రీ హ్యావ్ దట్ స్ట్రగుల్ పీరియడ్ 1-2 years. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా స్ట్రగుల్ చేయాల్సిందే, యాక్టర్ అయినా సరే స్ట్రగుల్ చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. సేమ్ దిస్ ఇండస్ట్రీ ఆల్సో. దీంట్లో కొంచెం మేబీ ఒక 5% ఎక్కువ ఉండొచ్చు. కటింగ్ నైఫ్తో ఆడుకుంటాం మేము. ఐఎమ్ సేయింగ్ ఆడుకుంటాము, బట్ వి యూజ్ ది నైఫ్ యాజ్ అ కిట్. కటింగ్ అవుతుంది, చేయి కట్ అవుతుంది, ఆల్ దిస్ హార్డ్షిప్ యూ మైట్ హ్యావ్ టు ఫేస్. అంతే. బట్ వన్స్ యూ క్రాస్ couple of years, maybe 3-4 years, ఐఎమ్ షూర్ he's been there from almost 6-7 months. ఆ ఒక చిన్న పీరియడ్ చూశాడు. దట్ ఈస్ వై ఐఎమ్ షూర్ హీఈస్ గోయింగ్ టు న్యూజిలాండ్. కెరియర్ గ్రోత్ అయితే ఫినామినల్గా ఉంది షెఫ్స్కి స్పెసిఫిక్గా. రైట్. ఇప్పుడున్న కాంపిటీషన్ మార్కెట్లో ఐ థింక్ హైదరాబాద్లోనే దేర్ ఆర్ అరౌండ్ 3,000+ రెస్టారెంట్స్ ఇన్ సిటీ.
అమ్మో, Five star కాకుండా. 5 స్టార్ కాకుండా రెస్టారెంట్స్ Restaurants ఇంకా చేస్తున్నారు. కొత్త చిన్న Correct. ఎంట్రీస్ అవి కూడా వచ్చేస్తున్నాయి. చాలా వస్తున్నాయి. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని మంచి ఇడ్లీ బండి పెట్టుకుంటే ఎంత సుకూన్, హ్యాపీ, ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. రైట్. సో ఆశీష్, మిమ్మల్ని కూడా షెఫ్ ఆశీష్ అనొచ్చు కదా. షెఫ్ ఆశీష్, ఇది ఐఐహెచ్ఎం విజన్ అండ్ మిషన్ ఏమిటి మీ, అంటే వై డిడ్ యూ లైక్ స్టడీయింగ్ దేర్? మెయిన్లీ 3 థింగ్స్ చెప్పండి. 3 థింగ్స్ అంటే మ్యామ్, ఎక్స్పోజర్ టు అదర్ ఇండస్ట్రీ, కాంటాక్ట్స్ యూ బిల్డ్. అక్కడ దొరికే కాంటాక్ట్స్ మోస్ట్లీ వేరే కాలేజెస్లో దొరుకుతలేదో నాకు తెలీదు, బట్ ఐఐహెచ్ఎంలో నాకు దొరికిన కాంటాక్ట్స్ అయితే ఆర్ వే బేర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐ మీన్ అంటే కిచెన్స్ తర్వాత మనకి కావాల్సిన అంటే ఎక్స్పర్ట్స్ వచ్చి టీచ్ చేయడము. ఐఐహెచ్ఎంలో దే హ్యావ్ ద బిగ్గెస్ట్ కిచెన్. నేను రీసెర్చ్ చేసేటప్పుడు నేను వెళ్ళిన కాలేజెస్లో దే హ్యావ్ ద బెస్ట్ కిచెన్. ఆల్మోస్ట్ 40 స్టూడెంట్స్ ఎట్ ఎ టైమ్ క్యాన్ స్టాండ్ అండ్ డూ అ ప్రాక్టికల్ ఆఫ్ కిచెన్. అది వాళ్ళ కెపాసిటీ. దట్ ఈస్ వెన్ ఐ సెడ్ ఎవ్రీ ఇయర్ ఏదైతే కాంపిటీషన్ అవుతుందో ఓవరాల్ వరల్డ్ నుంచి ది కాంపిటీటర్స్ కమ్ టు హైదరాబాద్. ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 years అగైన్. 60+ participants stands there, not exactly participants but 60+ people stand there and can see the place. Right. What is happening, ఏం జరుగుతుంది అక్కడ. even I have did one demo there for Telangana cuisine, so it came out very well. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంది. దే హ్యావ్ వెల్ ఎక్విప్డ్ కిచెన్, మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ది ఓల్డ్ స్కూల్ రేంజెస్. దే హ్యావ్ కాంబీ ఓవెన్స్, దే హ్యావ్ సూవిడ్ మషీన్స్, దే హ్యావ్ వాట్ నేమ్ ది మషీన్ యూ హ్యావ్. ఇట్స్ నాట్ లైక్ మన ఓల్డ్ స్కూల్ కిచెనే కాదు, మోడర్న్ కిచెన్లో కూడా ఏమేమి అవుతుందో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. రైట్. సో అన్ని విధాల ఐఐహెచ్ఎం ఇస్ అంటే వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్తారు. అంటే స్టూడెంట్ వన్స్ మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కిచెన్స్లోకి వెళ్ళేటప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్విప్మెంట్స్. బట్ స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఎక్విప్మెంట్స్తో ఇష్యూ లేకుండా దే హ్యావ్ దేర్ సెటప్ ఇన్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్, సో దట్ స్టూడెంట్ ఇక్కడ నుంచే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇది ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఉండకుండా దే కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ వర్కింగ్ అనేది. సో ఆ ఎక్విప్మెంట్ సిస్టమ్ అంతా కూడా వీ హ్యావ్ ఇన్ ఐఐహెచ్ఎం. చాలా బాగుంది. షెఫ్ రిజ్వాన్ గారు, మామూలుగా దీనికి అంటే మామూలుగా ఎనీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్ ఓకేనా, లేకపోతే దీనికి స్పెసిఫిక్ గ్రూప్స్ అయితే ప్రిఫరబుల్ అంటారా? హోటల్ మేనేజ్మెంట్ బైపీసీ చేసినాక ఐ డోంట్ థింక్ సో సమ్వన్ విల్ సెలెక్ట్ హోటల్ మేనేజ్మెంట్. అలా అనుకుంటున్నావు, కానీ ఈ మధ్య అసలు నీట్ మొన్న అయిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్టర్నేటివ్ కెరియర్స్ అండ్ ఒక లాంగ్ లాస్టింగ్ కెరియర్. బికాజ్ మీరు చూస్తే ఇంజనీరింగ్లో కూడా మనకి ఇంజనీర్లు చాలా మంది వస్తున్నారు, కానీ ఇండస్ట్రీలో అంత అకామిడేట్ చేయడానికి అందుకోలేకపోతున్నారు వాళ్ళు. కరెక్ట్. కానీ ఎవర్ గ్రీన్గా మనకు మారుతూ మన స్పార్క్ని చూపించే ఫీల్డ్ ఏదైనా ఉందా అంటే వన్ ఆఫ్ ద టాప్ ఫీల్డ్స్ ఇస్ హోటల్ మేనేజ్మెంట్. కరెక్ట్. సో చెప్పండి అయితే, అంటే ఐఐహెచ్ఎంకి యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ దట్ మీరు ఎంపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలి, అట్లా ఏం స్పెసిఫికేషన్స్ లేవు. విల్ హ్యావ్ టు బి పాస్ అవుట్ ఫ్రమ్ 12th. బెటర్ మార్క్స్ వస్తే యూ విల్ గెట్ దట్ ఏమంటారు దాన్ని, స్కాలర్షిప్ వచ్చే ఆప్షన్స్ ఉంటాయి. రైట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ బేసిక్ ఉంటుంది, లైక్ హౌ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్సో హ్యావ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోగానే యూ విల్ గెట్ సెలెక్టెడ్. మేబీ ఇన్ ఫస్ట్ ఇయర్ వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఐ హ్యావ్ gone to Vizag in 2003 I am talking. Right. So అప్పుడులో వైజాగ్ వెళ్ళి హైదరాబాద్ వదిలేసి వెళ్ళడం అప్పుడులో is like a big game for us. Then I have traveled to Dubai, I have traveled to Makkah, I have traveled to Singapore. All these places are opportunities అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. చాలా అద్భుతంగా ఉంది. ఏ కంట్రీస్లో ఆశీష్ మీరు రీసెర్చ్ చేస్తుంటారు కదా, మనకి షెఫ్ అవ్వడానికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ పెరుగుతున్నాయి మీ దృష్టిలో? Now you chose New Zealand. Yes. But did you get other opportunities also? Yes ma'am, నాకు యూరోప్ నుంచి ఉన్నాయి ఆఫర్స్, ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఆఫర్స్. We have offers in Singapore, we have offers in USA, multiple countries. హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఏ కంట్రీ నుంచి మనకి అపోజ్ అనేది ఉండదు. స్పెషల్గా ఇండియన్ షెఫ్కి అయితే చాలా డిమాండ్. ఎందుకంటే మనకి ఎక్కడో ఇన్స్టింక్టివ్గా ఉందనుకుంటాను ఐ థింక్. కరెక్ట్. వంట అన్నది అంటే మనకి నలభీమ పాకాలు అంటారు యాక్చువల్లీ. మన దేశంలో నలభీమ పాకాలు అంటారు. ద బెస్ట్ షెఫ్స్ హ్యావ్ బీన్ అంటే హిస్టారికలీ, ఈవెన్ మన ఫారిన్ కంట్రీస్లో చూస్తే కూడా లాట్ ఆఫ్ వండర్ఫుల్, గార్డెన్ రామ్సే కావచ్చు, వాళ్ళు దేర్ ఆల్ లైక్ అమేజింగ్ షెఫ్స్. కరెక్ట్. ఎస్. సో మీ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ టు బి ఎ షెఫ్? మై ఇన్స్పిరేషన్ స్టార్టింగ్ ఇనిషియలీ వాస్ మై మామ్, బికాస్ హర్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ విల్ నెవర్ గెట్ ఎనీవేర్. సో అమ్మకి మీరు వంట చేసి పెట్టారు అయితే?
పెడతాను మ్యామ్, ఇంట్లో చేసి పెడతాను అప్పుడప్పుడు. వెన్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఐ కుక్ ఫర్ మామ్ డాడ్. రైట్ బట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ కమ్ టిల్ హియర్. కరెక్ట్. సో హాస్పిటాలిటీలోకి రావాలని మీ ఓన్ ఆలోచన అయితే? ఇది నా డిసిషన్ మ్యామ్. ఎందుకంటే మై డాడ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఇంజనీర్స్ లేరు అని చెప్పి రైట్ యూ హ్యావ్ టు డూ ఇంజనీరింగ్ అని చెప్పి స్టార్ట్ చేసి దే మేడ్ మీ జాయిన్ ఇంజనీరింగ్. రైట్ ఐ డిడ్ మై 1 year ఆఫ్ మెకానికల్. దాని తర్వాత నేను చెప్పాను నాకు ఇందులో సెట్ అవ్వట్లేదు, నా కెరియర్ నేను హాస్పిటాలిటీలో యాజ్ అ షెఫ్ గా ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ. సో అటు వెళ్ళి వచ్చారు మీరు? సో నేను అక్కడికి వెళ్ళి అది కూడా ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను, బికాస్ డాడీ చెప్పారు కాబట్టి ఆయన మాటకు కూడా మా గౌరవం ఇవ్వాలి కాబట్టి వెళ్ళి చేశాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైద్ది మ్యామ్, వన్స్ దేంట్లోనైనా దిగితే కానీ దాని గురించి మనకు తెలీదు. సో నేను అన్నాను, నో, ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై కెరియర్ అగైన్ బ్యాక్ ఇన్ టు ద హోటల్ మేనేజ్మెంట్, నేను షెఫే అవుతాను అని చెప్పిన తర్వాత దే స్టార్టెడ్. సరే మా డాడీ అన్నారు, సరే నీ ఇష్టం, ఇప్పుడు నుంచి నీ కెరియర్ నీ చేతిలోనే, నువ్వు ఎలా బిల్డ్ చేసుకుంటావో, నువ్వు ఎక్కడ నీ పొజిషన్ ఏం చూసుకుంటావో నువ్వు చేసి చూపించు అని చెప్పి వదిలేశారు మ్యామ్. దెన్ మై మామ్ మీ sat together, decided colleges, then we went to IIHM, started career. ఇప్పుడు దే ఆర్ లైక్ ఓకే, మా డాడీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, వీడు ఒక పొజిషన్కి వెళ్ళాడు, ఈజ్ ఇంటూ అ ప్రాపర్ వే అని చెప్పి, వాడు ఏం సాధించాలనుకుంటున్నాడో చేసి చూపించాడు అనేది. దట్ కరేజ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కరేజ్. దెన్ ఓన్లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ మ్యామ్. ఎక్కడైనా కానీ పేరెంట్స్ లేకుండా మనకి ఏది జరగదు, ఇక్కడ కానీ ఎక్కడ. మంచి మాట చెప్పారు, అది అందరికీ యూనివర్సల్లీ అప్లికబుల్. ఎస్పెషలీ ఒక కొత్త కెరీర్ ఎంచుకుంటూ ఉంటే చాలా మంది పేరెంట్స్ అడ్డు చెప్తారు. యువర్ పేరెంట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ అనగానే బ్యాక్ డ్రా చేస్తారు. దట్స్ అగైన్ అంటే పీపుల్ డోంట్ నో ద వాల్యూ ఇట్స్ క్రియేటింగ్ ఇన్ ద వరల్డ్. అందుకనే ఐ స్పెసిఫైడ్ దట్ వీ షుడ్ టీచ్ పేరెంట్స్ మోర్ దెన్ స్టూడెంట్స్. పేరెంట్స్ ఇఫ్ దే నో అబౌట్ ది వాల్యూ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఏంది అని తెలిస్తే వీ విల్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఒకవైపు ఆడపిల్లలకి కొంచెం కన్సర్వేటివ్గా ఆలోచిస్తారు, బికాస్ ఇట్స్ అ సర్వీస్ ఇండస్ట్రీ. ఇంకోవైపు మగపిల్లలకి దీనికి వాల్యూ ఉంటుందా, రేపు సెటిల్మెంట్కి ప్రాపర్గా ఉంటుందా, మా అబ్బాయి వంట వండుతా. కానీ ఇప్పుడు టైమ్స్ హ్యావ్ చేంజ్ అండి. ఐ థింక్ ఇప్పుడు మోర్ అండ్ మోర్ ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ రావడంతో మనకి ఇందులో ఇన్ఫాక్ట్ ఏఐ ఇంటిగ్రేషన్ కూడా ఉందని వింటున్నాను. కరెక్ట్. ఏ విధంగా అండి? ఏఐ is there in so many things అండి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పీపుల్ హ్యావ్ అ స్కేర్ దట్ ఏఐ వచ్చి మా ఉద్యోగాలు తినేస్తాయి అని. ఏఐ వీ షుడ్ లెర్న్ ఏఐ. అది లేకుండా బతకడం కష్టం. కరెంట్ జనరేషన్ ఏదైతే మూవ్ ఆన్ అవుతుందో ఏఐ డిపెండెన్సీ మీద, ఇల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. అంతే కదా. డెఫినెట్లీ షెఫ్ రిప్లేస్మెంట్ అయితే ఏఐ చేయలేదు, బట్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్ టు డూ ఇన్ అ బెటర్ వే, మోర్ ఆర్గనైజ్డ్ వే. అది లైక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంతకుముందు వేస్ట్ మేనేజ్మెంట్ ఫిజికల్గా చేయాల్సి వచ్చేది మాకు. చెత్తలో చేసి ఎంత చెత్త పోయింది, వాట్ ఈస్ ది వెయిటేజ్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు ఒక గార్బేజ్ బిన్ పైన వీ హ్యావ్ అ ఏఐ టూల్. అది దాంట్లో మీరు ప్లేట్లో నుంచి డస్ట్బిన్లో వేసేస్తే అది పిక్చర్ తీసి అది ఎన్ని క్యాలరీస్, దాని వేస్టేజ్ ఎంత, హౌ కెన్ వి సేవ్ అనేది ఆ ఇంటిగ్రేషన్ ఇస్తుంది. సో దట్స్ హౌ AI is integrated into this industry. Absolutely. That's wonderful. మీరు నేర్చుకున్నారా ఆశీష్ ఇవన్నీ? ఉంటాయి మ్యామ్. అది మనకి కెరియర్ నెక్స్ట్ ఫ్యూచర్ కి అదే కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్. కరెక్ట్. అది తెలిస్తేనే మనం ఒకవేళ ఒక రెస్టారెంట్ పెట్టాలనుకున్నా లేకపోతే ఏదైనా కానీ మనకి సిస్టమ్స్ తెలిస్తేనే వీ కెన్ రన్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఆశీష్, ఈ IIHM ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు స్థాపించి అసలు ఎంతమంది బ్యాచెస్ బయటికి వెళ్ళి మిగతా ఇతర మీ బ్యాచ్మేట్స్, మీ సీనియర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తారు? సీనియర్స్ మ్యామ్ చాలామంది నేను జాయిన్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఆల్మోస్ట్ 7 to 8 బ్యాచెస్ ఏమో పాస్ అవుట్ అయ్యాయి మ్యామ్. అండ్ వేర్ ఆర్ దే ఆల్ ప్లేస్డ్? ఎవ్రీవన్ ఆర్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్ పొజిషన్స్. చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు, వేర్ వీ ఆల్సో కాంట్ రీచ్ దెమ్. ఆ పొజిషన్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మా సీనియర్స్, నా బ్యాచ్మేట్స్ అంటే మా సీనియర్స్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ UK, USA, యూరోప్, ఫ్రాన్స్లో కానీ, స్పెయిన్లో కానీ, జర్మనీలో కానీ, మాల్టా మెయిన్లీ. మోస్ట్ ఆఫ్ ద సీనియర్స్ కానీ మా బ్యాచ్మేట్స్ కానీ యూరోప్లో సెటిల్ అయ్యారు. ఫ్లారిడాలో ఒక అన్న ఉంటాడు, వరుణ్ తేజ్ అని చెప్పి, హీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ IIHM ఓన్లీ. తను షెఫ్ చెప్పిన కాంపిటీషన్ దట్ YCOలో హీ రిప్రజెంటెడ్ ఇండియా
బిఫోర్ మై బ్యాచ్. గ్రేట్. సో అలాగా దే గివ్ యూ ఎక్స్పోజర్ మ్యామ్. అది సో అది మనకి లైఫ్ సెటిల్మెంట్ అనేది చూస్ చేసుకునే కాలేజ్, చూస్ చేసుకున్న కెరియర్ పాత్, అది అండ్ వాట్ ఎవర్ యూ షో. రైట్. నీ టాలెంట్ నువ్వు చూపిస్తేనే, అది చూపించడానికి నీకు ప్లాట్ఫామ్స్ చూపించేది కాలేజ్. అది ఆ కాలేజ్ నాకు ఐఐహెచ్ఎం చాలా ప్లాట్ఫామ్స్ ఇచ్చింది. రైట్. లైక్ వైసిఓ కానీ, యంగ్ షెఫ్ ఒలింపియాడ్, సూపర్ షెఫ్స్ అని కాంపిటీషన్స్ కానీ, కాంటాక్ట్స్ విత్ అదర్ షెఫ్ లైక్ షెఫ్ చలపతిరావు కానీ. సో దాదాపు మీ కెరియర్ పాత్ మీరు సెటిల్ అయ్యే వరకు కావాల్సినవన్నీ కూడా. హౌ ఇస్ ద ఫీ స్ట్రక్చర్ ఆశీష్? మీకు ఏమైనా అన్అఫోర్డబుల్, కష్టం అని ఏమైనా లేదు అనిపించిందా పే చేయడం? లేదు మ్యామ్, దే హ్యావ్ దేర్ ఫీ స్ట్రక్చర్ ఇన్ అ ప్రాపర్ వే. వాళ్ళు ఏది ఎక్స్ట్రా పే తీసుకోవట్లేదు, ఏది మనకి అఫోర్డ్ చేసే అంతలా ఉండదు. మెయిన్లీ మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే దే హ్యావ్ దేర్ స్కాలర్షిప్స్ ఆల్సో రైట్ గివెన్ టు దెమ్. సో ఫీజ్ కట్టే దాంట్లో కానీ, దానికి న్యాయం చేసే దాంట్లో కానీ ఐహెచ్ఎంలో ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం లేదు. నేనైతే ఫేస్ చేయలేదు. చాలా బాగుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐఐహెచ్ఎం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మనకి భారతదేశంలో అంటే మంచి మంచి పూణే, డెహ్రాడూన్, ఢిల్లీ, ఇంకా చెప్పాలంటే అన్ని మేజర్ చాలా హ్యాపెనింగ్ ప్లేసెస్లో వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో అయితే ఒకే బ్రాంచ్ మదీనాగూడలో ఉంది, హైదరాబాద్లో చదువుకోదలుచుకుంటే. ఇతర బ్రాంచెస్కి వెళ్తే ఆఫ్ కోర్స్ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండుంటాయి. ఏమంటారు రిజ్వాన్ గారు? హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అంటే వేరే ప్లేస్ నుంచి మనకి ఏపీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే యూ హ్యావ్ హాస్టల్ ఫెసిలిటీ హియర్. అండ్ ఇక్కడ 3 ఏళ్ల ఈ కోర్స్లో మనకి అనేక ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్తో పాటు మరికొన్ని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇతర దేశాల్లో వెళ్ళి చేయడానికి కూడా ఆఫర్ చేస్తారు. అలాగే మన ఆశీష్ వెళ్ళి న్యూజిలాండ్లో మంచి జాక్పాట్ కొట్టేసి హిస్ కమ్ బ్యాక్ అనమాట. అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ షెఫ్ రిజ్వాన్ గారు చెప్తున్నారు విపరీతంగా ఎక్స్పాండ్ అవుతోంది. కాబట్టి ఏఐ వచ్చి ఏది చేసినా కూడా అలా చేసే ప్రాసెసెస్ని, చేసే కమ్మని వంటనైతే ఖచ్చితంగా రీప్లేస్ చేసే సవాలే లేదు. దాంతోపాటు ఆఫ్ కోర్స్ ఇది కేవలం వంట చేసే షెఫ్ ఉద్యోగం అంటే తప్పు. బికాజ్ మనకి ఎయిర్లైన్ ఇండస్ట్రీ కావచ్చు, అలాగే హాస్పిటాలిటీ కావాల్సిన ఏ సెక్టర్లో అయినా సరే ఒక హోటల్ మేనేజ్మెంట్ క్రెడిబుల్ డిగ్రీ అనేది మంచి జాబ్ ఆపర్చునిటీస్కి దారితీస్తుంది. ఏమంటారు సార్? అబ్సల్యూట్లీ కరెక్ట్. సో వాట్ ఎల్స్ వుడ్ యూ లైక్ టు సే? ఐఐహెచ్ఎంలో పిల్లలు చదువుకోవాలి, అడ్మిషన్ తీసుకోవాలంటే టైమ్ లైన్స్ ఏంటి అండ్ వై? గివ్ అస్ 2 reasons షెఫ్ రిజ్వాన్ గారు. ఐ వుడ్ సే ఈ ఇండస్ట్రీలో మీరు సర్వైవ్ అవ్వాలంటే రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం పేషెన్స్ అండ్ రెండోది ప్యాషన్. రెండు ఉండాలి. ఈ రెండు ఉంటే ఐ వుడ్ సే బై ద టైమ్ యూ పాస్ అవుట్ ఆఫ్ కాలేజ్ యూ విల్ హ్యావ్ ది విజన్, నేను ఎక్కడ పోవాలి ఏందని. లైక్ ఆశీష్ సైడ్ within 3 years you got the vision, నేను ఎక్కడ పోవాలి, నా విజన్, నేను ఎక్కడ ఉండాలి, నా పొజిషన్ ఏంది, యూ గెట్ ది క్లారిటీ. యూజువల్గా కాలేజ్ అయిపోగానే వేరే కోర్సెస్లో ఈ క్లారిటీ ఉండదు. రైట్. బయటకు వచ్చామా, ఇంటర్వ్యూ ఎక్కడ అటెండ్ చేయాలి, ఏం చేయాలి. బై ద టైమ్ ఈ పాస్డ్ అవుట్ జాబ్ రెడీ ఉంది తనకి. ఇట్ ఈస్ జాబ్ ఓరియంటెడ్ కోర్స్, బెస్ట్ పార్ట్. రెండోది, ఎస్ యాజ్ యూ సెడ్, పే ప్యాకేజ్ ఇనిషియల్గా ఇట్ మైట్ బి లిటిల్ లో, బట్ మేబీ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 2 to 3 yearsలో ఐఎమ్ షూర్, ఐఎమ్ ది లైవ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ స్టాండింగ్ హియర్, ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇన్ యువర్ స్టూడియో. నాకు 2 decades అవుతున్నాయి ఈ ఇండస్ట్రీలో. ఐఎమ్ ఎర్నింగ్ యాజ్ గుడ్ యాజ్ ది పీపుల్ హూ ఎర్న్ అబ్రాడ్ అని చెప్పొచ్చు. అండ్ స్పెషల్లీ ఇండియన్ షెఫ్స్కి అయితే విపరీతమైన డిమాండ్ ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, స్పెసిఫికల్లీ అబ్రాడ్లో అయితే ఇండియన్ షెఫ్ అనగానే దేవుళ్ళగా చూస్తున్నారు. దట్ ఇండియన్ కుజిన్ హ్యావ్ దట్ ప్రమోషన్ వల్ల పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో ట్రయింగ్ ఇండియన్ ఫుడ్. ఇక్కడి నుంచి అక్కడ పోయినా కానీ అక్కడ ఇండియన్ బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఆబ్వియస్లీ చూసాం మనం. అంటే మీరు అబ్రాడ్ వెళ్ళి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఓన్ బేస్డ్ ఆన్ యువర్ రెసిడెన్సీ అండ్ యువర్ పర్మిట్స్ మీ ఓన్ చిన్న కిచెన్ స్టార్ట్ చేసి చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఇండియన్ ఫుడ్కి అంత డిమాండ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, వన్ థింగ్ దే విల్ నాట్ మిస్ ఇస్ చికెన్ టిక్కా మసాలా. అందరూ స్టార్టింగ్ ఫ్రమ్ దేశాల అధినేతలు కూడా మొదలుకొని. దేర్ ఈస్ బియాండ్ చికెన్ టిక్కా మసాలా. దట్ ఈస్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్, ఇండియన్ ఫుడ్ అంటే చికెన్ టిక్కా మసాలా కాదు, బటర్ చికెన్ కాదు, తందూరి చికెన్ కాదు. తెలంగాణ ఫుడ్ ఉంది, తెలుగు ఫుడ్ ఉంది, చాలా ఫుడ్స్ ఉన్నాయి. ఆర్ కుజిన్ హ్యావ్ ఇంక్రెడిబుల్ వాల్యూ. వీ హ్యావ్ అరౌండ్ 178 టు బి వెరీ ప్రిసైజ్ కుజిన్స్ ఇన్ ఇండియన్ ఫుడ్. ఎక్సలెంట్ సార్. సో తెలంగాణలోనే 6 different కుజిన్స్ ఉన్నాయి.
సో ఇండియన్ ఫుడ్కి ఉన్న డిమాండ్ వేరే డెఫినెట్లీ వేరే కుజిన్కి లేదు. అండ్ ఈ ఇండియన్ ఫుడ్తో పాటు కాంటినెంటల్, చైనీస్, ఏషియన్, ఫ్రెంచ్, ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఎక్స్పోజర్ కావాలంటే ఐఐహెచ్ఎంలో మీరు ఆశీష్ చదివారు. సో మీరు ఇప్పుడు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీ మెసేజ్ ఇవ్వండి ఆశీష్, బికాజ్ యువర్ లైవ్ ఎగ్జాంపుల్. యూ పాస్డ్ అవుట్, మీకు న్యూజిలాండ్లో ఇంటర్న్షిప్ అయింది, నవ్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ జాబ్, యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బ్రైట్ ఫ్యూచర్ నెక్స్ట్. ఏం చెప్తారు పేరెంట్స్కి? మెయిన్లీ ఫస్ట్ థింగ్ మ్యామ్, పేరెంట్స్ ఎప్పుడైనా మీరు లైక్ ఒక స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటున్నారంటే కీప్ సపోర్టింగ్ హిమ్, షో హిమ్ ద సపోర్ట్. వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటే కానీ వాళ్ళు డిసిషన్ తీసుకోరు. సో డిసిషన్ తీసుకున్నారంటే యాజ్ అ పేరెంట్స్ సపోర్ట్ చేసి దానికి ఏం చేయాలి, ఎందులో జాయిన్ చేయాలి, లేకపోతే ఏ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది దే హ్యావ్ టు సపోర్ట్ అండ్ స్టార్ట్ యాజ్ మై పేరెంట్స్ డిడ్ టు మీ. అలా చేస్తేనే స్టూడెంట్కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. రైట్. యాజ్ అ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ఫస్ట్ థింగ్ వాడికి ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్, ప్యాషన్ టువర్డ్స్ వాట్ హీ వాంటెడ్ టు బికమ్, అండ్ మెయిన్లీ సపోర్ట్ అండ్ బేస్ గివ్స్ యూ కాలేజ్. రైట్, ఎక్సలెంట్. సపోర్ట్ పేరెంట్స్, ప్యాషన్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్, కెరియర్ ప్లానింగ్ కూడా నీ చేతిలోనే ఉంటుంది. సో యాజ్ అ స్టూడెంట్ you have to start preparing when you start fixing your mind that నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని ఫిక్స్ అయితే నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. లాంగ్ అవర్ షిఫ్ట్స్కి ప్రిపేర్ అవ్వాలి. అంటే అదే చెప్పారు రిజ్వాన్ గారు, 2 ముక్కలు చెప్పారు. పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అది నువ్వు చేసిన దాన్ని ఇష్టపడి చేస్తే అది ఎంత కష్టమైనా నీకు కష్టం అనిపించదు. రైట్. సో అది ఇష్టపడి చేస్తేనే హోటల్ మేనేజ్మెంట్లో యూ స్టాండ్ ఆన్ అండ్ సీ స్టార్స్ ఇన్ ఫ్యూచర్. సో చెఫ్ ఆశీష్, నాకు శాలరీ ప్యాకేజెస్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎలా ఉంటుంది అసలు హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో షెఫ్స్ కనే కాదు మ్యామ్, అన్ని డిపార్ట్మెంట్స్కి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే నాకు ఇప్పుడు న్యూజిలాండ్లో ఇచ్చిన ప్యాకేజెస్ లైక్ 23 lakhs per annum. 23 That lakhs. is my salary. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జుట్టు పీకుని చేసేది మీరు గరిటి తెప్పి చేసేస్తున్నారు అనమాట. అంతే. It's not so easy. మీరు అన్నట్టు గరిట తిప్పే జాబ్ కాదు మేడం. కాదు మ్యామ్. ఇట్ ఈస్ అ స్కిల్ జాబ్. With due respect, sir, We stand for hours and work. Mainly chefs, we stand for hours and work. Right. It may be 9 hours or 18 hours. అవును. You have to stand and work. You have to stand and work. It's a very tedious job. దానికి దొరికే పేమెంటే is like what 23 we lakhs get. per annum you have. That is mine. And we have other students like మా కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన మా సీనియర్స్ కానీ, సమయుద్దీన్ కానీ, తను మా సీనియర్, హీఈస్ ఇన్ యూకే అండ్ హీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 32 LPA per annum. Wow. So we have proper career building in India and also in abroad. So అది ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి లీ మెరిడియన్ హోటల్స్ ఇన్ హైదరాబాద్, లీ మెరిడియన్ గచ్చిబౌలి జనరల్ మేనేజర్ ఈస్ alumni from IIHM. Right. Sanjeev Mandal sir. And we have other hotels. Westin Hotel also we have general managers. He's passed out from IIHM. Neha Bose. So adi you have a proper career path. Yes. Which is shown by campus. Yes. At least మనము ఇండియాలో మనం చెక్ చేసుకున్నా, ఇన్ హైదరాబాద్లో చెక్ చేసుకున్నా, అట్లీస్ట్ 2 to 3 స్టూడెంట్స్ పక్కా ఉంటారు IIHM నుంచి. నా కిచెన్లో 2 ఉన్నారు. అవునా? వండర్ఫుల్ సార్. అండ్ అయితే మరి ఇంకోటి, మీకు నాకు చిన్నప్పుడు ఐ థింక్ ఐ యూస్ టు రీడ్ ద బుక్స్ ఆఫ్ తర్లా దలాల్ గారు, సంజీవ్ కపూర్ గారు, వీళ్ళందరూ అంటే దేవర్ మై ఇప్పుడు ఆయన ఇప్పుడు రణబీర్ బ్రారా, వాళ్ళందరూ రెసిపీలు చూస్తూ ఉంటాను నేను. సంజీవ్ కపూర్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ IIHM. రియల్లీ? దట్స్ బెస్ట్ పార్ట్. మరి ఇంకేం ఆయన మాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. సమ్ టైమ్స్ వైసియో టైంలో లైవ్గా వస్తారు షెఫ్ రణబీర్ బ్రార్ కానీ, సంజీవ్ కపూర్ కానీ. హైదరాబాద్ కూడా వస్తారా? yes. వావ్. నేనే వచ్చి చేరిపోతానండి ఇంకా. అంతే. నెక్స్ట్ టైం మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాం. తప్పకుండా. ఐ వుడ్ లవ్ టు మీట్ దెమ్ అండ్ నో దేర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఫుడ్. The world of food is always very healing, very comforting, very adventurous, exciting. ఇంకా మనకి అందులో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఫుడ్ మాత్రం ఉండాలి. యా. సో ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు షెఫ్, ఇది కేవలం షెఫ్ అవ్వడానికి మాత్రమే కాదు, విచ్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ స్కిల్డ్ జాబ్. మనకి ఇతర బ్రాంచెస్లో కూడా మనకి ఎక్స్పాండ్ అవుతుంది. సో అది
సో గ్రేట్ అండి, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఆశీష్. థ్యాంక్ యూ. సో 23 లక్షలు ఆశీష్ జస్ట్ క్యాంపస్ నుంచి స్ట్రైట్గా హీస్ డ్రాయింగ్. అండ్ అలాగే తన సీనియర్స్ 32 లక్షలు ఒకళ్ళు ఫ్రంట్ ఆఫీస్ జనరల్ మేనేజర్స్గా అండ్ పెద్ద పెద్ద గ్రూప్స్ ఆఫ్ హోటల్స్లో మంచి ప్లేస్మెంట్స్తో చక్కగా స్థిరపడిన వాళ్ళు ఈ IIHM అలమ్నై ఉన్నారు. అండ్ అలాగే మనకి షెఫ్ రిజ్వాన్ గారి టీంలో కూడా దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ విత్ హిమ్. సో ఇది చాలా మంచి ఎక్స్పాండింగ్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రోయింగ్ ఫీల్డ్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ తప్పకుండా వెనకడుగు వేయకుండా IIHM అడ్మిషన్స్కి సంబంధించిన నంబర్ మేము ఇస్తున్నాం స్క్రీన్పై. డూ కాల్, ఫైండ్ అవుట్ మోర్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.